ఫిలిం న్యూస్ ఎలా రాస్తారు బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో అంటే, మనం ఒక విషయం విన్న తర్వాత మన ఫ్రెండ్‌తోటి మనం మాట్లాడుకుంటాం చూసినావా? నార్మల్‌గా. ఆ! అశాస్త్రీయంగా అది ఇట్లనట్రా, ఈ పని పట్టంగా విడిపోయిండు చిరంజీవి గాడు. వాడు చేసినోడు వాని అల్లుడు దాన్ని పట్టుకున్నాడంట. వంశీ గాడు చాలుగాడు ఇగ. వంశీ అంటే వాని బుద్ధి అది. అల్లు అర్జున్ గాడు ఊకుంటాడా ఇగ. ఇట్లా మాట్లాడుకుంటాం కదా! అట్లా అన్నట్టు. ఫిలిం న్యూస్‌ని ఇట్లా మనసులో ఇలా మాట్లాడుకొని దాన్ని శాస్త్రీయంగా చెప్తారు. ఈ అశాస్త్రీయంగా అనుకుని దాన్ని శాస్త్రీయంగా చెప్తారంట మళ్ళా బ్యాక్‌గ్రౌండ్ వాయిస్. వీళ్ళు కల్పించిందే. అశాస్త్రీయత అంటే వీళ్ళు పిచ్చపాటిగా మాట్లాడుకునేది. దాన్నే మళ్ళీ శాస్త్రీయంగా చెప్తారు. అంతే. ఇది అశాస్త్రీయమే కానీ దాన్ని శాస్త్రీయంగా చెప్తారు. అట్లా అనమాట. అంటే అశాస్త్రీయ వైద్యాన్ని వాళ్ళు ఏం చేస్తారు? ఇదేదో వైద్య శాస్త్రంలాగా యూజ్ చేస్తారు. కానీ అది అశాస్త్రీయం కదా! నాటు వైద్యం అంటారు. అట్లా అనమాట. ఇప్పుడు చేప మందు అనేది అది నాటు వైద్యమే కానీ దానివల్ల ఫలితం ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారు. ఫలితం కూడా ఉంటుంది అని అంటున్నారు. దాన్ని ఒక వైద్యంలాగా యూజ్ చేస్తున్నారు. కానీ అశాస్త్రీయం అందులో ఫలితం ఉండదని వైద్య శాస్త్రం చెప్తుంది కదా! అట్లా అయినా దీన్ని వైద్యంగా వాడుతున్నారు నేను అట్లా చెప్పాలని. ఒక పాట మీద మనం డ్యాన్స్ ఎలా వేయాలంటే, ఇప్పుడు గుడిలో ఎందుకో ఒక పంది ఏం చేసింది, చుట్టూ తిరిగిందట. గుడి చుట్టూ తిరుగుతా అంటే అందరూ అది భక్తితోటే తిరుగుతుంది అని అనుకుంటాను అనమాట. కానీ అది ఏదో రోగం వస్తే తిరుగుతుందని వైద్యం చెప్పిండు. అట్లా వస్తుంది తిరుగుతుందట. కానీ వీళ్ళు భక్తితోటి తిరుగుతుంది అనుకుంటాను అన్నట్టు. అందరు భక్తితో తిరుగుతుంది అని పూజలు చేస్తున్నారు. అది కూడా తిరుగుతుంటుంది చూపర్లకు. అందరు భక్తి అనుకుంటారు. అట్లా అన్నట్టు పాట మీద మనం డ్యాన్స్ వేస్తుంటారు కదా చిరంజీవి ఇట్లా. అది చూసి ఇట్లా అనుకుంటాం. కానీ ఆ స్టెప్స్ ఎలాంటివి అంటే మనం పోజులు పెట్టుకుని అద్దం ముందు ఎగురుకుంటాం ఆడిషన్ మనకు మనం కెమెరా లేకుండా ఎవరు లేకుండా మనకు ఇట్లా మనకు మనం పర్సనల్గా ఎగురుకుంటాం చూడు పోజులు పెట్టి స్టైల్కు ఇట్లా అలాంటి ఎగిరేటట్టు అన్ని స్టెప్పులు అట్లా వేసి దానిని పాట మీద వేస్తే ఎట్లుంటుందో అట్లా చేయాలన్నమాట. ఓకే. ఆ విధంగా చేస్తే పాట మీద ఎగిరినట్టు ఉంటుంది. డైరెక్ట్ పాట మీద ఎగిరితే మాత్రం సెట్ కాదంటుంది. కావాలని చేసినట్టు ఉంటుంది. చేయరాదు, చేయలేము. స్వేచ్ఛగా మనకు మనం ఎగురుకుంటూనే ఉంటుందో అలా ఎగురుతుండాలి పాట మీద. ఎగిరితే అది పాట మీద అయినట్టుగా అవుతుందంట. ఆ విధంగా ఎలా చేయాలి అంటే, ఇప్పుడు కెమెరా ముందు చూసుకొని ఎవరైనా ఫోటోలు దిగుతారు. కానీ బ్యాక్ కెమెరా పెడితే మనకు దిగుతుందా దిగరాదు. కానీ ఫ్రంట్ కెమెరా ముందు చూసుకొని దానికి ఎట్లా వస్తుందో చూసి మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టి ఆ విధంగా పెడితే మనకు బ్యాక్ కెమెరా ఫోటో వస్తుందో అట్లా అన్నట్టు. ముందు మనం ఎగురుకొని మనకు మనం పర్సనల్గా ఎగురుకొని అది వీడియోకి ట్యాన్ అయ్యేలాగా చేయాలంట. గుడ్డిగా చేసి అక్కడ పెట్టాలి. అప్పుడు పాట మీద ట్యాన్ అవుతుంది. అట్లా అనమాట. అలాగే కెమెరా ముందు మాట్లాడడం కానీ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ కానీ ఎలా ఇవ్వాలంటే, మనం డైరెక్ట్ ఒక ఆర్టికల్‌ని చదివి మళ్ళీ సేమ్ అలాగే చెప్పాలి. తూచా తప్పకుండా అంటే కష్టం అనమాట. కానీ మనకు చదివింది మన ఇంటికి వచ్చే సినిమా డైలాగులు చెప్తాం. సినిమా డైలాగులు సినిమా చూసి చెప్తాం చూసినావా సరదాగా మన ఫ్రెండ్స్ సినిమాలో పోజులు కొడుతూ ఇట్లా అది చేసుకుంటారు. సినిమా యాక్షన్ చేసుకుంటూ డైలాగ్ చెప్తాం. కొన్ని గుర్తున్నాయి డైలాగ్స్ సినిమాలాగా. అట్లా మనం చదివిన ఆర్టికల్‌లో మళ్ళీ అట్లా చెప్పాలన్నట్టు. అంతేగాని అది చెప్తే చెప్పలేము. కెమెరా ముందు మాట్లాడతాము. కేవలం దాంతో సంబంధం లేకుండా వన్ సైడ్‌గా ఏకపక్షంగా చెప్తాం చూడు ఆ విధంగా చెప్పాలి. చెప్తుంటే దానికి టాలీ కావాలన్నమాట. ఆ విధంగా ఇక్కడ చెప్పాలి. అప్పుడు చెప్పగలుగుతాం. ఓకే. అయితే చెప్పేప్పుడు మనకు తెలియదు. చెప్తున్నాం అనే విషయం తెలియదు. రికార్డెడ్‌గా తెలుస్తుంది అట్లా అన్నట్టు. ఇట్లా చేస్తే ఈజీగా చెప్పగలుగుతాం. కెమెరా ఉంది కానీ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ కానీ. మనం సినిమా చూసి స్టైల్‌గా డాన్స్ చేస్తాం, ఫైట్‌లు చేస్తాం, పోజులు కొడతాం ఇవన్నీ బాగుంటాయి. సినిమాలలో కొడతారు. కానీ వట్టిగా పోజులు కొడితే అది పోజుల కిందకి అయిద్ది. కాబట్టి వెనక కంటెంట్ ఉంటుందన్నమాట. అంటే రీజన్ ఉంటుంది. కథ. దానికి తగ్గట్టు కొడతారు. పోజులు చేసుకుంటూ దాన్ని కంటెంట్‌కు యాడ్ చేస్తారన్నమాట. అప్పుడు కంటెంట్ అయిద్ది. కంటెంట్ మీద చేసినట్టు అయిద్ది దాంట్లో. పోజులు అందరికీ ఇష్టమే. బయట పని కొట్టినట్టు. కానీ దానికి కంటెంట్ పెడితే రీజన్ ఉంటది. కాబట్టి అట్లా చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సినిమాలో చిరంజీవి స్టైల్ చేస్తాడు, ఫ్యాషన్స్ చేస్తాడు. అందరికీ సినిమా యాక్టర్ కావాలని ఉంటుంది. సినిమాల్లో కనబడి ఉంటుంది. అందరికి కావాలని స్టైల్ అది. ఫ్యాషన్ అని ఈ వృత్తిలోకి వస్తారు. కానీ పైసలు లేకుండా చిరంజీవి నటిస్తాడా ఒక సినిమాలో? స్టైల్ చేస్తాడా? చేయడు. ప్రతి స్టైలు, ఫ్యాషను వెనుక డబ్బు ఉంటుంది. డబ్బు లేనిది మనల్ని సినిమా చూడనివ్వడు. డబ్బు లేనిది వాడు చేయడు. డబ్బుల కోసమే చేస్తాడు. అట్లనే సినిమాల్లో కూడా ఈ ఫ్యాషను, స్టైల్‌గా మాట్లాడటము, స్టైల్ చేయడము, డాన్స్ చేయడము, పోజులు కొట్టడం ఇవన్నీ మనం బయట చేస్తాం సినిమాలను చూసి. కానీ అది కంటెంట్ అది. వాళ్ళ కంటెంట్ కోసం చేస్తారు. ఇంకా కంటెంట్ ఉంటదంట. దాని కంటెంట్ ఆధారంగా చేస్తారు. కాబట్టి ఫ్యాషన్ చేయాలి. ఫ్యాషన్ చేసి అది కంటెంట్‌కి యాడ్ చేయాలంట. అది అట్లనమాట. అయితే కంటెంట్ డైరెక్ట్ కంటెంట్ చేస్తానని ఏముండదు. బయట నిజ జీవితంలో ఉంటది. కాబట్టి ఫోజులు కొడతారు వాళ్ళు. ఫోజులు కొట్టి ఆ ఫోజులను మళ్ళా కంటెంట్‌కి యాడ్ చేస్తారంట. అప్పుడు కంటెంట్ మయమైతది. కానీ ఫోజులు కొడతారు అట్లా. ఇది ఎలాంటిదంటే ఒక వ్యక్తిని కావాలని కొట్టి
కావాలని గుద్ది సారీ చూడక తాకిందంటే అది రీజన్ అయిద్ది కదా! అట్లన్నట్టు. ఫ్యాషన్ చేస్తారు, స్టైల్ చేస్తారు, డాన్స్ చేస్తారు. కానీ మూమెంట్ ఉంటది. హీరోయిన్‌ని వేధించడము, బాధతోటి విషాద పాట పాడడము, స్టైల్ చేయడము, ఏదో డాన్స్ చేయడమో చేసి అందులో పాటుంటదనమాట. ఇట్లా. ప్రతిదానికి రీజన్ యాడ్ చేస్తారు. చెప్పాను కదా! వ్యక్తిని కొడితే నేరమైద్ది, తప్పయిద్ది. కాబట్టి ఏం చేస్తావు? చూడక తాకింది అంటే అయిపాయే. చూడక తాకిండు రీజన్ ఉంటది అట్లా. కాబట్టి మనం ఒక పాట మీద డాన్స్ ఇంట్లో ఎవరైనా ఏస్తారు కదా! సినిమాలలో చూసి మనకు మనం డాన్స్‌లేసుకుంటాం. అయితే ఇట్లా ఇండిపెండెంట్‌గా డాన్స్ ఏస్తేనే డాన్స్ వస్తది. వాళ్ళు కూడా అట్లే చేస్తారు ఇండిపెండెంట్‌గా చేసి దాన్ని రీజనబుల్‌గా చెప్తారంట. చెప్పాను కదా! ఒక వ్యక్తిని కావాలనే కొడతాం పగతోటో, ద్వేషంతోటో కొట్టి సారీ నీ చూడక తాకినావు అంటే చూడక తాకినంటే చూసేవాళ్ళు కూడా నిన్ను దొంగగా చూడరు కదా! చెడ్డవాడు అనుకోరు ఇగ. రీజన్ చూపెడతా. అట్లన్నట్టు. మనం ఇండిపెండెంట్‌గా ఫోజులు, డాన్సులు వాళ్ళు కూడా అట్లే చేస్తారు. సినిమాలు కూడా ఫైట్‌లు, డాన్స్‌లు, అనవసరమైన శృంగారం, అనవసరంగా వయలెన్సు, అనవసరమైన టైమ్ పాస్, రొమాన్సు, అనవసరమైన ఫ్యా స్టైలు ఇవన్నీ చేసి వాటికి కంటెంట్ యాడ్ చేస్తారు. కంటెంట్ మీద. అప్పుడు కంటెంట్‌లాగా ఉంటది. కానీ అది అనవసరంగా చేసేటివి ఆ ఫ్యాషను, స్టైలు, రొమాన్సు అనవసరంగా చేసేటివి అట్లయితేనే చేస్తారు ఎవరైనా. కానీ దానికి కంటెంట్ యాడ్ చేస్తారు. నిజంగా కంటెంట్ పరంగా ఉండి మనకు అట్రాక్షన్‌గా సినిమా కనబడుతది. అదే జెన్యూన్‌గా బయట చేసే రొమాన్స్, లవ్వు, ఫైట్ ఇవన్నీ రీజనబుల్‌గా ఉంటే బాగుండదు. కాబట్టి రీజన్ చూపెట్టి వాళ్ళు అనవసరంగా చేసే ఈ ఫైట్‌లు, డాన్సులు, పోజులు, ఫ్యాషన్ కోసం, స్టైల్ కోసం చేసి వాటిని కంటెంట్ యాడ్ చేస్తారు. ఇట్లనమాట. మీరు డాన్స్ కూడా చేయండి. చేసి దీన్ని పాట మీద యాడ్ చేయాలి. అంతేగాని డే నేరుగా పాట మీద డాన్స్ చేస్తే అది రియల్ లైఫ్‌లా ఉంటది. కాబట్టి స్టైల్‌గా ఇట్లా ఫ్యాషన్‌గా చేత్తాం చూసినావా? పాట లేనప్పుడు మనం స్వేచ్ఛగా పోజులు కొడతామో అట్లా చేసి దానికి పాట యాడ్ చేయాలంటారు. అట్లా అంటారు. పాటకు కలిపితే మంచిగుంటదంట. పాట మీద చేసినట్టు ఉంటది. ఇది ట్రిక్. ఇది లేకుంటే సినిమాలో కూడా మంచిగుండదు. మనం చదివిన ఆర్టికల్ కూడా అంతే అనమాట. ఇదే విధంగా ఎట్లా చెప్పాలంటే ఒక ఆర్టికల్ చదివి అలాగే చెప్పొద్దనమాట. చెప్పకుండా మనం స్టైల్‌కి సినిమా డైలాగులు కొడతాం. ఇంటికొచ్చి సినిమా డైలాగులు చెప్తా ఉంటది. ఓ పాటను మనం ఊహల్లోకి పోతూ హీరోయిన్‌లాగా ఫీల్ అవుతూ, హీరో ఫీల్ అవుతూ చెప్పుకుంటాం సినిమా డైలాగులు, పాటలు మనల్ని మనం ఊహించుకుంటాం చూసినావా స్టైల్‌గా ఉంటది. అట్లా చెప్పండి ఆ డైలాగులు. అంతేగాని అలా ఉన్నదున్నట్టు చదివి ఉన్నదున్నట్టు వట్టిగానే చెప్తే రియల్ లైఫ్ లాగా అయితది. మిమ్మల్ని మీరు ఊహించుకొని హీరోలాగా, హీరోయిన్‌లాగా సినిమా డైలాగులు ఇంటికాడ ఎట్లా చెప్తారో ఆ విధంగా చెప్పండి. చెప్తే అలా చెప్తూ అందులో కంటెంట్ చెప్పండి. ఆ! అలా కంటెంట్ యాడ్ చేస్తే మీరు కంటెంట్ చెప్పినట్టు ఉంటది. మీకు హీరో, హీరోయిన్‌లాగా పోజులు కొట్టినట్టు ఉంటది. ఇది ఈజీగా ఉంటది కూడా. ఫ్యాషన్‌గా ఉంటది. సినిమాలాగా. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ అని కెమెరా ఉంది కానీ ఇలాగే చెప్పాలి. ఇక ఒక ఫిల్మ్ న్యూస్ అనేది ఎట్లా చెప్తారు? వాళ్ళు ఎట్లా రాస్తారంటే, ఆర్టికల్ చదువుతారు. అందులో విషయం తెలుసుకొని, దాన్ని ఇప్పుడు మన ఫ్రెండ్స్ తోటి మనం ఎట్లా చెప్తాం? మనకొచ్చిన ఊహలు, ఆలోచనలు ఉంటాయి. పిచ్చాపాటి సరదాగా మాట్లాడుకుంటాం చూసినావా? "ఏ వెంకటేష్ గాడికి ఇట్లరా, ఏ తమన్నా అది గిట్ల చేసిందిరా, అది ఇట్లా చేసింది తమన్నా." ఇట్లా "ఏ వెంకటేష్ వాడు ఏందిరా పోజులు కొడతాడు, వాడు పెద్ద ఏజ్ అయిపోయింది." నాగార్జున గాడు "ఏ చెత్త" ఇట్లా తిట్టుకుంటాం చూసినావా? అలా ఊత పదాలతోటి చేసుకునే ఆలోచనలు, ఐడియాలు, సొంత ఐడియాలనమాట. అవి వీళ్ళ సొంత కల్పితంగా వచ్చిన ఆలోచనలు వస్తాయి కదా! వాటిని రాస్తారు. అశాస్త్రీయంగా అన్నట్టు ఇవి. అశాస్త్రీయమైనవి. వాళ్ళకి సంబంధం లేకుండా మనకు కలిగిన ఆలోచనలను అశాస్త్రీయమైనవి అంటారనమాట. వీటిని శాస్త్రీయంగా చెప్తారు. అంటే నిజంగా వాడు అక్కడ చూసినట్టు, ఓ విలేకరి అక్కడ చూసి ఇక్కడ చెప్పినట్టు వీనికొచ్చిన అశాస్త్రీయమైన ఐడియాలను, ఆలోచనలను అలా శాస్త్రీయంగా చెప్తారన్నట్టు. నిజంగా విలేకరి చెప్పినట్టు. అట్లా రాస్తారన్నట్టు. ఫిల్మ్ న్యూస్. వీళ్ళ కల్పితాలే. మనకొచ్చే సాధారణ ఆలోచనలు ఉంటాయి కదా! ఐడియాలు, ఆలోచనలు, తిట్టు పదాలు, దాన్నేమంటారు ఎగతాళి చేయడము, తిట్టుకోవడము ఇలాంటివి ఉంటాయి కదా! వాటిని మళ్ళా శాస్త్రీయంగా చెప్తారు. మళ్ళీ. ఓకే. ఇట్లా రాస్తారంట ఫిల్మ్ న్యూస్. మనం కూడా చేయొచ్చు ఇట్లనే. కాబట్టి ఇదే మెథడ్ అనమాట. మీరు షార్ట్ ఫిల్మ్స్ మీద నటన కూడా ఇలాగే చేయొచ్చు. సేమ్ ఇదే. ఇలా చేస్తే నటన వస్తదనమాట. సినిమా వాళ్ళు ఇదే మెథడ్ యూజ్ చేస్తారు. ఇప్పుడు చెప్పిన మెథడ్ ఎలాంటిదంటే, సినిమాల్లో పొడుచుకుంటారు. పొడిస్తే వాడు చనిపోవడం, షూట్ చేయడం ఉంటది. నిజంగా షూట్ చేసిండ్రా? బయట నిజంగానే షూట్ చేసుకొని పడతారా? పడం గదా! అట్లనే సినిమాలల్ల చేసే ఆ స్టైల్స్, ఫ్యాషన్స్, రొమాన్స్ అవన్నీ అట్రాక్షన్‌గా ఉంటాయి గదా! ఫ్యాషన్‌గా ఉంటాయి గదా! ఆ డాన్సు అవన్నీ గూడా మనం గూడా స్టైల్ కోసమే చేస్తాం. వాళ్ళు గూడా స్టైల్ కోసమే చేస్తారు. స్టైల్‌గా చేస్తారు. కానీ ఎనక కంటెంట్ యాడ్ చేస్తున్నట్టు. కంటెంట్ అనేది యాడ్ చేస్తారు. ఇప్పుడు సినిమాలో డాన్స్ స్టైల్‌గా చేసి బ్యాక్‌గ్రౌండ్ పాట పెట్టిననుకో లిప్ మూవ్‌మెంట్ కలిసేటట్టు మ్యూజిక్ మూమెంట్ కలిసేటట్టు చేస్తే ఎట్లుంటది? మనం పాట తీసినట్టుంటదా? అట్లా అనమాట. అలా తీస్తారంట. ఉదాహరణకు ఒక పాట మీద నువ్వు పాట విన్నావు. విని పాటను పక్కన పడేసి, ఆ పాట గుర్తుపెట్టుకొని, ఆ మ్యూజిక్ అనుగుణంగా, అలాగే ఆ పాటకు అనుగుణంగా స్టెప్స్ ఇండిపెండెంట్‌గా ఏసినావు. పాటతో సంబంధం లేకుండా నీకు నువ్వే. ఇండిపెండెంట్‌గా ఏసి, మళ్ళా దాన్ని పాట పెడితే ట్యాలీ అయిందనుకో ఎట్లుంటది? పాట మీద ఏసినట్టుగా ఉంటది. అట్లా చేస్తారు. కానీ నేరుగా పాట మీద చేస్తే మాత్రం రాదు. డాన్స్ పోజులు, ఫ్యాషన్స్ రావు. నిజంగా చేసినట్టుంటది. రియల్ లైఫ్‌లో అట్లుంటది. సినిమా టిక్ ఉండదనమాట. కాబట్టి సినిమా టిక్ అంటే ఇది ఇప్పుడు చెప్పినట్టుగా. ఇది. నటన కూడా ఇట్లా చేస్తారు సేమ్ షార్ట్ ఫిల్మ్స్‌కి.